తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా, కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు కోర్టు నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టెప్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టెప్ ఏంటి? ఇప్పటికే సిబిఐ బ్రేక్ అంటూ ఒక వార్త, సిబిఐ విచారణ బ్రేక్ కాదు, కేవలం అరెస్ట్ మాత్రమే చేయకూడదు అంటూ కోర్టు ఆదేశించింది. మనతో పొన్నం అశోక్ ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి వాదన తర్వాత పార్టీ తరఫున స్టెప్ ఏంటి, మీరు లీగల్ టీం తరఫున స్టెప్ ఏంటి? ఈరోజు ఏదైతే చర్యలు జరిగి కోర్టు ద్వారా వాళ్ళు అయితే కోరుకున్నారో అది జరగలేదు. రియల్గా ఏం జరిగింది, ఓన్లీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఎన్ని కోర్టు స్టెప్ తీసుకోవాలని చెప్ప సిబిఐ ఎంక్వైరీని ఆపలేదు. సిబిఐ ఎంక్వైరీని ఆపలేదంటే, ఇన్వెస్టిగేషన్ ఆపలేదంటే అది సిబిఐ వారి ఇష్టం. అదే చేస్తారా చేయరా అనేది కూడా దాంట్లో ఏం సంబంధం లేదు. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఏదైనా సంబంధం లేదు. వన్స్ వీఆర్ అంటే హ్యాండ్ ఓవర్ చేసినాం, సిబిఐకి ఎంక్వైరీ హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళే కండక్ట్ చేస్తారు తప్ప గవర్నమెంట్ పాత్ర ఏమి ఉండదు. కాబట్టి ఏదైతే మనం ఇంతకుముందు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ డిమాండ్ చేసింది ఏంటంటే సిబిఐ గారు ఎంక్వైరీ చేయన్నారు. సరే అని చెప్పి సిబిఐ గారిని ఎంక్వైరీ చేస్తున్నాం. సిబిఐ అయితే ఎంక్వైరీ చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు అంతర్రాష్ట్ర దీంతో సంబంధం ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అనుకోండి. దాన్ని బ్రాడ్ లైన్ లో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సిబిఐ అక్టోబర్ 7 వరకు అరెస్ట్ చేయకూడదు అనే ఒక ఆంక్షలు ఏమైనా పెట్టిందా? లేదు, అలాంటిది ఏం లేదు. ఓన్లీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని చర్యలు తీసుకోవద్దు కోర్టు స్టెప్ అని చెప్పి మళ్ళీ 7th పోస్ట్ చేశారు. అంతే తప్ప అరెస్ట్ చేయడం ఇక్కడ రాలేదు. అరెస్ట్ అనేది వచ్చేనే రాలేదు. అక్టోబర్ 7 లోపు సిబిఐ నిర్ణయం తీసుకోవచ్చా అరెస్ట్ విషయంలో? చెప్పలేము కదా. వాళ్ళు బేసింగ్ ఆన్ దేర్ ఎవిడెన్స్, వాళ్ళ ఎంక్వైరీని బట్టి వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళు చెప్పారు. మనం చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ లో ఏం వెళ్తే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. పీసీ ఘోష్ నివేదిక ఏకపక్షంగా అది కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి నివేదిక, దాన్ని బేస్ చేసుకోవద్దు అంటూ కూడా అటువైపుగా వాదనలు వినిపించారు. అందుకుంటే కదా ఘోష్ కమిషన్ మీద ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటలేరు. ఓన్లీ కంప్లైంట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీదనే కంప్లైంట్ చేశారు. బేసింగ్ అన్నట్టు మొత్తం తీసుకుంటారు చర్య. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు. ఇందులో రిపోర్ట్లో కూడా ఉన్న న్యాయం నిజమెంత నిజం కాదెంత అని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఏదో ఒక చిన్న కంప్లైంట్ మీద ఆధారపడి ఉండదు. బేసింగ్ ఆన్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎవిడెన్సెస్ దే విల్ టేక్ యాక్షన్. ఒక పీసీ ఘోష్ నివేదిక కాకుండా చాలా దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని సిబిఐ కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం కోరినప్పుడు జనరల్ గా మన వేరే కేసులో కూడా ఇది మన అడ్వకేట్ మర్డర్ కేసులో కూడా సిబిఐ నిన్న కేసు రిజిస్టర్ చేసింది. వామన్ రావు కేసులో కూడా కేసు రిజిస్టర్ చేసింది. ఒకసారి గవర్నమెంట్ కానీ కోర్టు కానీ డైరెక్షన్ ఇస్తే ఆటోమేటిక్ గా జనరల్ సిబిఐ విల్ టేక్ కేర్. ఇప్పుడు సిబిఐ ఒకవేళ కేసీఆర్ కి, హరీష్ రావుకి నోటీసులు అందజేస్తే వీళ్ళు సిబిఐ ముందు హాజరు అవ్వాల్సిందేనా? చెప్పలేము కదా, కోర్టులు ఉన్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పలేము దాన్ని. కోర్టుకు రావచ్చు, మళ్ళీ కోర్టు ఏమంటుందో కోర్టు అభిప్రాయం మీద వాళ్ళు ఉంటారు తప్ప మనం ఇప్పుడే డైరెక్ట్ ఏమంటారు, ఇద్దరికి రిలాక్సేషన్ రాలేదు అంటారా? మాది కరెక్ట్. మేము సిబిఐకి ఇచ్చేసినప్పుడు మా గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదు. ఇందులో ఆల్రెడీ హ్యాండెడ్ అవుట్ టు సిబిఐ. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏం అడ్డుకోలేదు కాబట్టి దానికి అదేం సంబంధం లేదు. సిబిఐ ఎంక్వైరీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కేసు ఎప్పుడు వాళ్ళు తీసుకోవాలి కదా, 2-3 days పడుతుందేమో. ఆల్రెడీ ప్రభుత్వం ఒక జీవో కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. చేసినా కానీ వాళ్ళు ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారని మనం చెప్పలేం కదా. వాళ్ళు ఎన్ని బిజీ ఉన్నది, దేని ప్రకారం తీసుకుంటారు అనేది అప్పుడు టైం బట్టి నిలుస్తుంది. ప్రభుత్వం తరఫున ఏజీ ఏమని వాదనలు వినిపించారు ఈ రోజు? అదే చెప్పారు, మేము బేసింగ్ ఆన్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద మేము కంప్లైంట్ చేయలేదు. మేము ఏదైతే డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కంప్లైంట్ చేసినాం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడే తత్కాలికంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 7వ తేదీన ఏం జరగబోతా ఉంది వాదనలు? అది ఆ రోజు చెప్పవచ్చు. ఈ రోజు ఇంత ముందు అలా కష్టం కదా. వాళ్ళు ఏమడుగుతారు అప్పటికి, దాన్ని ఇంకా ముందుకు పోవచ్చు ఇంకా పోవచ్చు మనం చెప్పలేము. అప్పుడు ఇదే కండిషన్ ని ఫర్దర్ గా ప్రొసీడ్ చేస్తే కోర్టు ఏమైతుంది, ఇన్వెస్టిగేషన్ అయితే విదిన్ 1 to 15 days లో కాదు. ఎందుకంటే చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్. మీరు చూశారు కమిషన్ కూడా ఎన్ని నెలలు కమిషన్ రిపోర్ట్ కుదరలేదు. సిబిఐ కూడా ఇట్ విల్ టేక్ ఓన్ టైం. ఎప్పుడైతే రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ప్రాథమిక ఆధారాలకు సంబంధించినప్పుడు అవి కోర్టు ముందు పెడతారు. ఇక పలానా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని కూడా ఎత్తేసేయండి, ఈ ఆధారాలు కూడా తీసుకుంటామని. కాబట్టి ఇప్పుడే మనం కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు
డొల్లాతనం బయటపడుతుందని ఒక భయంతో వచ్చారా, లేదా అసలు ఆ రిపోర్ట్ లో ఏమీ లేదు అది డొల్లా అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చారా? వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎంతసేపు ఏమంటారు అంటే ఘోష్ కమిషన్ అనేది ఏకసభ్యంగా జరిగింది, మమ్మల్ని కన్సిడర్ చేయలేదు, వాళ్ళు కావాలనేది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని వాళ్ళ ఆరోపణలు అంతే తప్ప వాళ్ళు చెప్పేది అదే చెప్తారు. కానీ లోపల ఎవరికైనా భయం ఉంటుంది కదా. కానీ పీసీ ఘోష్ అనేది రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జరిగినటువంటి కమిషన్, దాన్ని తప్పు పట్టేటువంటి ఆస్కారం ఉండదు. తప్పు పట్టడానికి దేనైనా తప్పు పట్టదు. కాకపోతే ఏంటంటే బేసింగ్ గా వాళ్ళ అవగాహన పట్టుంటుంది. ఇటు కాంగ్రెస్ టీపీసీసీ తరఫున మాత్రం ఎక్కడ కూడా సిబిఐ విచారణకు బ్రేక్ తగలలేదు. సిబిఐ విచారణ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. కేవలం అక్టోబర్ 7 వరకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవినీతి విషయంలో ఇద్దరిని అరెస్ట్ చేయకూడదు అని ఒక ఆదేశాలు ఇచ్చిందే తప్ప సిబిఐ విచారణ జరపకూడదు, సిబిఐ విచారణ ఆగాలి అంటూ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఆ ఆదేశాలు జారీ చేయలేదంటూ మాత్రం ప్రభుత్వం తరఫున టీపీసీసీ సెల్ అడ్వకేట్ పొన్నం అశోక్ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. సిబిఐ విచారణకు బ్రేక్ కలగలేదు. సిబిఐ విచారణ రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. ఆ జీవోలో అన్ని అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలోని అంశాలు కొన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, సెంట్రల్ యాక్ట్ 1946, permissions to exercise power under section 6 of Delhi Special Police Establishment Act 1946, investigation by Central Bureau of Investigation into the allegations of irregularities, embezzlement of public funds and corrupt practices, constructions of Medigadda, Annaram and Sundilla barrage of the Kaleshwaram irrigation project in the state of Telangana in relaxation of orders issued Home Special Department dated 30/08/2022. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి జీవోని విడుదల చేసింది. దీంట్లో కాళేశ్వరంతో కూడుకొని ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ లో అవినీతి జరిగింది. అవినీతి జరగడంతో అక్కడ కొన్ని చోట్ల ఈ పగుళ్ళు వచ్చాయి, అక్కడ వాటర్ లీకేజ్ జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారు. కొన్ని ఫండ్స్ అంతా కూడా సొంతానికి ఉపయోగించుకున్నారు. అనేక కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని ఇంతకు ముందే ఒక జీవోని విడుదల చేస్తూ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇది సిబిఐ ద్వారా అయితేనే పాసిబుల్ అవుతుంది. సిబిఐ కేసు విచారణ జరిపితేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచారణను సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామన్నట్టు కూడా ప్రకటించడం, ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూలో ఎవరైతే ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇద్దరు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో ఈ నివేదికని బేస్ చేసుకుని తమ పైన చర్యలు తీసుకోకూడదు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, ఈ పీసీ ఘోష్ నివేదిక అనేది వారికి అనుకూలంగా తయారు చేసుకొని కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడానికే ఈ నివేదికని సమర్పించారు. ఆ నివేదికని బేస్ చేసుకొని మాత్రం ముందుకు వెళ్లకుండా అరెస్ట్ చేయకుండా తమకు ఆదేశాలు కావాలంటూ కూడా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కోర్టుని ఆశ్రయించడము, కోర్టు రిలాక్సేషన్ కల్పిస్తూ అక్టోబర్ 7 వరకు సిబిఐ విచారణ జరుగుతుంది తప్ప సిబిఐ వీరిని అరెస్ట్ చేయకూడదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.